మనకొద్దు. ప్రజల్ని విడగొట్టి ప్రభుత్వం అధికారము ఇలాంటి సంపద మనకొద్దు. మనకి ప్రభుత్వం కోరుకుంటుంది, ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలైనా దేశ ప్రభుత్వం కోరుకుంటుంది అంటే ప్రజల కోసం నిలబడి సంక్షేమం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మరణం ఉంది, ప్రతి ఒక్కరికి మనం ఆధ్యాత్మికులం, చనిపోయిన తర్వాత అక్కడ సమాధానం చెప్పాలి కదా. కర్మఫలం అంటాం, ప్రతి కర్మకి ఫలం అనేది మంచి చెడు కర్మలకి. మరి అక్కడ నిత్యజీవం నిత్య మరణం ఉంది, స్వర్గ నరకాలు ఉన్నాయి, దానికి భయపడాలంట. నేను ఏ అధికారం శాశ్వతం కాదు కదమ్మా. కాబట్టి అందరూ కలిసికట్టుగా మానవత్వం లేని మతం మనకొద్దు. నేను సైతం సమాజం కోసం, ప్రతి వ్యక్తి సమాజం కోసం ఆలోచించాలమ్మా. చూస్తున్నాం కదా, ప్రవీణ్ పగడాల చనిపోలేదు, భౌతికంగా మా మధ్య దూరమైన తను ఇచ్చినటువంటి ఉన్నాయి. వాళ్ళ కుమార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఈ టైంలో మాట్లాడించకపోవచ్చు మిమ్మల్ని, కానీ తప్పడం లేదు. అంటే ఏం చెప్పారు? అయితే ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే తండ్రిని కోల్పోయినటువంటి బాధలో కుమార్తె ఉంది. మరోవైపు తమ కుటుంబానికి అండగా ఉన్నామంటూ వేలాది మంది ఇక్కడ క్రైస్తవ సోదరులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఒక హ్యూమానిటీలో ఆలోచించి అసలు ఏం జరిగింది ఏంటి, ఈ రోజున ప్రవీణ్ పగడాలకి జరిగింది, రేపు మాకు జరగదన్న గ్యారెంటీ ఏంటి, ప్రతి ఒక్కరు కూడా ఏం జరిగింది ఏంటి అనేది బయటికి చెప్పాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు విజువల్స్లో. ఎంతో మంది వేరు వేరు ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. చివరిగా ప్రవీణ్ పగడాలను చూసుకునే ఈ కొద్ది క్షణాలు చాలా విలువైనవి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడికి ఎప్పుడు ఎలాంటి ఘటనలు జరిగినా కూడా స్పందించినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రవీణ్ పగడాల పట్ల సానుభూతితో ఇక్కడికి వచ్చి తను ఎంతో మందికి జీవితాలను ఇచ్చాడు, ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తే వేలాది మంది తను చెప్పినటువంటి స్ఫూర్తిదాయకమైన విషయాలను